Shalom everyone. I am Mohan, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 39వ పర్ష కుకాత్ అనగా శాసనం లేదా విధి అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 39వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాఖండమునందు ఇది 6వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలి వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాఖండము 21వ అధ్యాయం 21 నుంచి 22వ అధ్యాయం 1వ వచనం వరకు. ఈ భాగంలో ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజు సీహోను దేశం గుండా ప్రయాణించడానికి అనుమతి కోరుతూ దూతలను పంపుతారు. రాజమార్గంలోనే నడుస్తామని, ఏ ఆస్తిని తాకమని వాగ్దానం చేస్తారు. అయినప్పటికీ సీహోను ఈ అభ్యర్థనను తిరస్కరించి ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సైన్యాన్ని సమీకరిస్తాడు. యావే సహాయంతో ఇశ్రాయేలీయులు సీహోనును ఓడించి అతని భూమిని స్వాధీనం చేసుకుంటారు. తరువాత వారు బాషాను రాజు ఓగుతో యుద్ధం చేస్తారు. అతన్ని కూడా యావే ఆజ్ఞ ప్రకారం ఓడిస్తారు. అతని భూమిని కైవసం చేసుకుంటారు. చివరగా ఇశ్రాయేలీయులు మోయాబు మైదానాల్లో యెరికోకు ఎదురుగా యోర్దాను నది ఒడ్డున శిబిరం వేస్తారు. ఈ సంఘటన ఎలోహిం మార్గదర్శకత్వం, ఆయన ప్రజలకు శత్రువులపై విజయం అందించే శక్తి మరియు వాగ్దాన భూమి వైపు వారి ప్రయాణంలో ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.